విద్యార్థులు ఎగ్జామ్ రాసి 5 తర్వాత మాత్రమే బయటకు వస్తారు కాబట్టి దూరంగా నీడకు ఉండండి. వాహనాలు కూడా దూరంగా పార్క్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక పోస్ట్ సైజ్ ఫోటో మాత్రమే కొనుక్కోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇట్లా తీసుకురావాలి. వేలకు ఉంగరాలు మీరు బయటకు ఎందుకు కావాలని లేట్ చేయలేదు. మేము పంపించడమే ఉంటుంది. మాకేమన్నా అప్పుడు వాళ్ళకి అప్పుడు అంతే. ఇప్పుడు పోయి తంపెట్లా తీసుకోవాలి. పాస్పోర్ట్ ఫోటో కోసం బయట పేరెంట్స్ ఎవరిని కూడా ఇక్కడ ఉండనియకండి. ఆ వెహికల్స్ ఏమైనా దయచేసి పేరెంట్స్ అంతా దూరం వెళ్ళిపోవాలి. క్యాండిడేట్స్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి పేరెంట్స్ అంతా దూరం వెళ్ళిపోవాలి. అభ్యర్థులకు మనవి, అడ్మిట్ కార్డ్, ఎనీ ఐడి ప్రూఫ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో మాత్రమే. మెడలో చైన్, వేళ్లకు ఉంగరాలు, బ్రాస్లెట్, బెల్ట్, కాళ్ళకు పట్టీలు, షూస్ ఏది కూడా. ఈరోజు పొడిమేలపడిలోని జేఎన్టీలో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. దీంట్లో 725 మంది 725 మెంబర్స్ పార్టిసిపెంట్లు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించి మా జగిత్యాల గవర్నర్ ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఒక 30 మంది సివిల్ ఫోర్స్ తోటి 10 మెంబర్స్ ఏఆర్టీ టీం వాళ్ళతో ఇక్కడ బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఫ్రిస్కింగ్, ఏరియా బందోబస్తు, రోడ్ ట్రాఫిక్ అంతా కూడా చూసుకుంటున్నాము. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినాము. కాబట్టి అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రావాలని కోరుతున్నాను. నేను జగిత్యాల జిల్లా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చాను. మా బిడ్డ ఇందులో ఎగ్జామ్ రాస్తుంది. నీళ్ళు ఇక్కడ పిల్లలకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కానీ పేరెంట్స్కు ఏమీ లేవండి. కనీసం టెంట్లు కూడా లేవు, కనీసం వాటర్ వసతి లేదు, కనీసం ముందర ఉండడానికి కూడా వీలు ఉండకుండా ఇక్కడ బయటకు వెళ్ళగొడుతున్నారు. పిల్లల్ని ఇప్పుడే పంపాము, మరి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఆభరణాలు ఉండద్దన్నారు, అలాగే పెన్నులు, వాటరు ఏవి కూడా తీసుకోనియట్లేదు. కానీ కనీస సౌకర్యాలు అయితే కల్పించేది ఉండే. ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అయితే లేవండి. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతం నుండి వచ్చారు, కూడా మారుమూల ప్రాంతం నుండి వచ్చారు, వీళ్ళు కూడా వచ్చారు. కానీ ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ కల్పించేది ఉంది.